ఒకటేమో నయమాను యొక్క రోగం పోయింది. గొడ్డలేమో నీటిలో పలిపోయినటువంటి గొడ్డలేమో తేలింది. మూడోదేమో యాజకుల యొక్క కాళ్ళు ఆ నీటికి తగలంగానే ఆ నీటి యొక్క ప్రవాహం ఆగిపోయింది. విన్నారుగా 3. ఇప్పుడు ప్రశ్న ఒకటి నేను మిమ్మల్ని అడుగుతాను. చూడండి, నిజముగా యోర్దానుకి అంత శక్తి ఉన్నదా? యోర్దాను నదికి అంత శక్తి ఉన్నదా? లేకపోతే నదికి ఉన్నదా? యోర్దానులో ప్రవహించే నీటికి ఉన్నదా? లేకపోతే అసలు ఎక్కడుంది శక్తి? మరొక విషయాన్ని చెప్తాను. అదే యోర్దాను నదిలో యోహాను బాప్టిసం ఇస్తా ఉన్నాడు. కొత్త నిబంధనకు వస్తే అదే యోర్దాను నదిలో యోహాను అనేకులకు బాప్టిసం ఇచ్చారు. యేసు ప్రభు వారు కూడా అదే నదిలో బాప్టిసం తీసుకున్నారు. విన్నారు కదా? మరి శక్తి ప్రభావము ఎక్కడుంది? యోర్దాను నదిలో ఉందా? యోర్దానులో ప్రవహించే నీటిలో ఉందా?